రతన్ టాటా భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన జీవితంలో చాలా ఆసక్తికరమైన మరియు చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. రతన్ టాటా గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలు. 1. బాల్య జీవితం మరియు విద్య. రతన్ టాటా డిసెంబర్ 1937, 28న ముంబైలో జన్మించారు. ఆయన చిన్నతనం అంత సాఫీగా సాగలేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. ఆయనను ముద్దుగా పెంచింది మాతామహులు నవాజ్బాయ్ టాటా. తండ్రి నవలీ టాటా పెద్ద వ్యాపారవేత్త. కానీ రతన్ టాటా జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగారు. ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ చదివారు. 2. పెళ్లి ఎందుకు జరగలేదు? రతన్ టాటా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పెళ్లి కాలేదు. ఒకసారి అమెరికాలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించారు. కానీ భారతదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ అమ్మాయి కూడా భారతదేశానికి రావాలనుకుంది. కానీ యుద్ధ కారణంగా రాలేకపోయింది. ఆ తర్వాత రతన్ టాటా పెళ్లిపై ఆసక్తి చూపలేదు. 3. 50 రూపాయల జీతంతో కెరీర్ ప్రారంభం. చాలా మంది రతన్ టాటాను టాటా గ్రూప్లో ఒక పెద్ద అధికారి అని అనుకుంటారు. కానీ ఆయన 1961లో టాటా స్టీల్లో ట్రైనీ ఇంజనీర్గా చేరారు. అప్పట్లో ఆయనకు 50 రూపాయల జీతం మాత్రమే ఉండేది. మేడల్లో కూర్చొని పని చేయకుండా కర్మాగారాల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 4. టాటా ఇండికా వెనుక ఉన్న స్ఫూర్తి. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీగా తయారైన కారు టాటా ఇండికా. ఇది ప్రారంభంలో పెద్దగా విజయవంతం కాలేదు. అయితే రతన్ టాటా దీన్ని వదులుకోకుండా మంచి మార్కెటింగ్ చేయడం వల్ల విజయాన్ని సాధించింది. 5. ఫోర్డ్ కంపెనీకి బదులుగా టీచింగ్ ఇచ్చిన రతన్ టాటా. టాటా మోటార్స్ తొలుత పెద్దగా లాభాలు తీసుకురాలేకపోయింది. ఫోర్డ్ కంపెనీ వారు దీన్ని కొనుగోలు చేయాలని యత్నించారు. ఒకసారి టాటా బోర్డు ఫోర్డ్ను కలవడానికి అమెరికాకు వెళ్ళింది. అప్పటి ఫోర్డ్ చైర్మన్ రతన్ టాటాను చూసి, మీరు ఈ వ్యాపారం ఎందుకు మొదలుపెట్టారు? మీకు ఏమీ తెలియదు అంటూ అవమానించారు. కొన్ని సంవత్సరాల తరువాత అదే ఫోర్డ్ కంపెనీ సంక్షోభంలో పడింది. ఆ సమయంలో టాటా గ్రూప్ ఫోర్డ్ కంపెనీని కొనుగోలు చేసింది. అదే ఫోర్డ్ అధికారి రతన్ టాటాను చూసి, మీరు మా గౌరవాన్ని నిలబెట్టారు అని ప్రశంసించారు. 6. ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసే వ్యక్తి. 2008లో ముంబై దాడులు జరిగితే తాజ్ హోటల్లో ఉద్యోగులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రతన్ టాటా వారి కుటుంబాలను వ్యక్తిగతంగా పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. 7. భారతదేశంలో విమానాన్ని నడిపిన వ్యాపారవేత్త. రతన్ టాటాకి ఏవియేషన్ అంటే చాలా ఇష్టం. ఆయన 17 ఏళ్ల వయసులోనే విమానం నడిపారు. ఇండియాలో పైలట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి పారిశ్రామికవేత్త రతన్ టాటా. 8. టాటా గ్రూప్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. టాటా గ్రూప్ ముందు భారతదేశానికి పరిమితమై ఉన్న సంస్థ. ఆయన బృహత్తర కలలతో ప్రపంచంలో టాటా బ్రాండ్ పేరు మారుమోగేలా చేశారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ టీ, కోరస్ స్టీల్ వంటి విదేశీ కంపెనీలను కొనుగోలు చేశారు. 9. ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో లేకపోవడం. రతన్ టాటా సంపద లక్షల కోట్లలో ఉంది. కానీ ఫోర్బ్స్ అతడిని ప్రపంచ ధనికుల జాబితాలో చేర్చదు. ఎందుకంటే ఆయన సంపద వ్యక్తిగతం కాదు, టాటా ట్రస్ట్ ఆధీనంలో ఉంటుంది. ఆ సంపదను ఆయా ఫౌండేషన్లు ప్రజల సేవ కోసం ఉపయోగిస్తాయి. 10. ఎవరికి తెలియని దాతృత్వ గుణం. రతన్ టాటా తన సంపదలో ఎక్కువ శాతం సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. ఆయన అనేక ఆసుపత్రులు, విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలను స్థాపించారు. టాటా మెమోరియల్ హాస్పిటల్, ఐఎల్ఎస్సి, హార్వర్డ్, మిట్ లకు భారీ విరాళాలు ఇచ్చారు. 11. చిన్న కంపెనీలకు మద్దతుగా నిలిచిన వ్యాపారవేత్త. రతన్ టాటా చిన్న కంపెనీలను ఎదిగేలా చేయడానికి ఇన్వెస్ట్ చేస్తారు. స్టార్టప్లకు పెట్టుబడులు పెట్టి వారిని ప్రోత్సహిస్తారు. పేటీఎం, స్నాప్డీల్, ఓలా, జివామే, అర్బన్ లాడర్ వంటి స్టార్టప్లకు ఆయన మద్దతుగా నిలిచారు. 12. ప్రతిఫలాన్ని ఆశించని వ్యక్తి. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు తమ బ్రాండ్ పేరు పెంచుకోవడానికే సోషల్ వర్క్ చేస్తారు. కానీ రతన్ టాటా ఎప్పుడూ ప్రశంసలు కోరుకునే వ్యక్తి కాదు. ఆయన తన సేవా కార్యక్రమాలను గోప్యంగా కొనసాగిస్తారు. 13. భారతదేశ గౌరవమైన భారతరత్న అందుకున్న వ్యాపారవేత్త. 2000లో పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్నారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 2024లో గౌరవంగా అందుకున్నారు. 14. నానో చిన్న కార్ల విప్లవానికి మార్గదర్శకుడు.
భారతదేశంలోని మధ్య తరగతి కుటుంబాల కోసం కేవలం 1,00,000 కారును తయారు చేయాలని భావించారు. అలా నానో పుట్టింది. ఈ ప్రాజెక్టులో లాభాల కోసం కాకుండా సామాన్యులకు సొంత కారు కలను నిజం చేయడం ప్రధాన ఉద్దేశం. 15 వ్యక్తిగతంగా స్నేహపూర్వకమైన వ్యక్తి. రతన్ టాటా సాధారణంగా ఒక సాధారణ జీవితాన్ని గడపాలని ఇష్టపడతారు. ఆయనకు కుక్కలను పెంచడం అంటే చాలా ఇష్టం. ఉద్యోగులతో స్నేహంగా ఉండే వ్యక్తి. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. సంక్షేపంగా రతన్ టాటా ఒక గొప్ప నాయకుడు, దాత, విజనరీ. వ్యాపారం అనేది కేవలం లాభం మాత్రమే కాకుండా సమాజ సేవ కూడా కావాలని చూపించారు. ఆయన్ని భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం గర్వంగా చూస్తోంది.